ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా సాదర స్వాగతం, సుస్వాగతం. జ్యోతిష్మతేంద్రాసాదయామి జ్యోతిష్కృతం ద్వాసాదయామి జ్యోతిర్విదం ద్వాసాదయామి భాస్వతేంద్రాసాదయామి జ్వలంతేంద్రాసాదయామి మల్మలాభవంతేంద్రాసాదయామి దీప్యమానాంద్రాసాదయామి రోచమానాంద్రాసాదయామి చతుస్రాంద్రాసాదయామి బృహజ్యోతిషంతాసాదయామి బోధయంతేంతాసాదయామి జాగ్రతేంతాసాదయామి ప్రయాసాయ స్వాహా యాసాయ స్వాహా ప్రతిజ్ఞాగహి శ్రియామా పరిపాదయా నిర్ణఃపాతకృత్తికాః. రోజు ఎంతో సుదినం. అర్ధనారీశ్వరం 2025 ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు మనందరికీ స్ఫూర్తిదాత, ఎంతో ఆదర్శం, బృహత్ ద్విసహస్రావధాని మహాకవి గురువు గారు బ్రహ్మశ్రీ డాక్టర్ నాగఫణి శర్మ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన శుభ సందర్భంగా గురు దంపతులకు జీవన సాఫల్య పురస్కారం ప్రధాన పూజ్యులు పెద్దలు గురువు గారు పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు, అమ్మ శ్రీమతి రేణుకా శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి దంపతులను సాధారణంగా మేము నిర్వహిస్తున్న అర్ధనారీశ్వరం మరియు సేవాశ్రేష్ఠ ఉగాది పురస్కారాలు 2025కు స్వాగతం పలుకుతూ అనేక వ్యవస్థలుగా మారి పనిచేస్తున్నారు. అలాంటి ఉత్తమ వ్యక్తులను కూడా ఈ యొక్క సభ ద్వారా వారిని పరిచయం చేస్తున్నాం. శ్రీ అమోఘ్ దేశపతి గారు, ప్రముఖ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఫౌండర్ రిఫ్లెక్షన్ ఛానల్, ధార్మిక ఛానల్ ద్వారా అనేక విషయాలను పెద్దవాళ్ళని తీసుకొస్తూ ఎంతో చైతన్యపరుస్తున్నారు. వారికి కూడా స్వాగతం. శ్రీ వీరమల్ల సత్యం గారు, వీరు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎడిటర్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక. మనందరికీ తెలుసు, ప్రతినిక్షం ప్రజాపక్షంగా ఎటువంటి పరిస్థితులున్నా కూడా దేనికి తల వంచక ఆదాబు చాలా కళ్ళకు కట్టినట్టుగా కథనాలు మనకు చూపిస్తూ ఉంటుంది. ఎక్కడ పక్షపాతం ఉంటుంది మిత్రులారా. అలాంటి వారు కూడా ఈరోజు సేవాశ్రేష్ఠ అవార్డు తీసుకోబోతున్నారు. వారికి కూడా స్వాగతం. హిందూ ధర్మం, బీఆర్కే న్యూస్, అలాగే మన ఛానల్స్ అన్నీ కూడా రెడ్ టీవీ, జీ తెలుగు న్యూస్. తస్మై బ్రహ్మజ బ్రహ్మాచార్యకీర్తిం ప్రజాం దదః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణాయుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయేదేత ఏవ దేవతాః ప్రీణాది పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమః భవతి సర్వస్యాప్త్యై సర్వస్సలిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతన్యేవ శరదో వర్ధమానో ఇతి బినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అనుతేదాయ మహేంద్రియాయ సత్రాగే విశ్వమనువృత్రహత్యే అనుక్షత్రమనసహో క్షత్రేంద్రదేవేభిర్నుతే శక్యే ఆయస్మిన్ సప్తమాసవాస్తిష్టంతి స్వారోహో యథా త్రిశిరః దీర్ఘశ్రుత్తమ ఇంద్రస్య ధర్మో అతిథిః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. యమునా పాఠక్ గారు, ఆ తల్లి నాకు ఫోన్ చేసినప్పుడు మా రాజీవ్తో మాట్లాడారు. ఆమె చెప్తున్నవని నేను విన్నాను. ఈ అర్ధనారీశ్వరం అని పురస్కారాలకు పేరు పెట్టడమే చాలా గొప్ప అంశం, చాలా గొప్ప అంశము, ప్రశంసనీయమైన అంశము.
ఎందుకంటే సనాతనులు, నిత్య నూతనులు పార్వతీ పరమేశ్వరులు. అందరికన్నా ముందు ఎవరున్నారయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఈరోజు ఎవరున్నారయ్యా నిత్య యవ్వనులు అంటే వాళ్ళు. ఎంతకాలము మనం అనుకున్న తర్వాత కూడా ఎవరు ఉంటారు అంటే వాళ్ళిద్దరే ఉంటారు. ఆ ఇద్దరు ఒకరే, ఇద్దరుగా లేరు వాళ్ళు. అటువంటిది ఈ అర్ధనారీశ్వరం అన్నదే చాలా గొప్ప మాట. మన వైదిక ధర్మంలో ఇది చాలా మూలకందమైనటువంటి మాట. ఇటువంటి పేరుతో వాళ్ళు పురస్కారాలు ఇవ్వటము, ఈ సంవత్సరము ఇది మరీ విశేషమైన సంవత్సరం. విశ్వావసు అన్నారు. ఈ పేరుకు చాలామంది రకరకాలుగా ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తూ చాలామంది అడుగుతున్నారు. విశ్వావసు అంటే వకారము అమృత బీజము. వ అన్న శబ్దం ఎక్కడుంటుందో అది మనకు ఆయురారోగ్య ఐశ్వర్యములను కలిగించే శబ్దము. వ, వి, వే ఇవేవైనా కూడా. అందుకే వెంకటేశ్వరుడు అంటే చాలా ఆకర్షణ ప్రపంచానికి. విశ్వేశ్వరుడు అంటే చాలా ఆకర్షణ, విశ్వనాథుడు కాశీ. అలా వి, వా అన్న అక్షరాలు చాలా ఆకర్షణం. అమృత బీజము అంటారు. వం అమృతతత్వాత్మికాయై అమృత నివేదనం సమర్పయామి అని చెప్తాం. లం ఇత్యాది పంచపూజ అంటారు వైదిక పరిభాషలో. కాబట్టి వకారము అమృత బీజము. అటువంటి అమృత బీజముతో ప్రారంభమవుతున్నది ఈ సంవత్సరం. మనం ఇంకా 1 రోజు 2 రోజులు ముందున్నాం ఇప్పుడు. ఇంకా ఇది అంత అద్భుతమైన పేరు విశ్వావసు. వసు అంటే ధనము అని అర్థము. విశ్వమునకెల్లా వసువును ప్రసాదించేది అని అర్థము. ఏ విశ్వము? మన తెలుగు విశ్వము. ఎందుకంటే విశ్వావసునామ సంవత్సరము దక్షిణ దేశములో ఉన్న కొన్ని రాష్ట్రాలకు ఇది. ఎందుకు? చాంద్రమానము, చంద్రునికి సంబంధించినటువంటి లెక్కల ప్రకారము మనకు విశ్వావసునామ సంవత్సరం. ఒక 15 రోజులు, నెల రోజులు భేదం ఉంటుంది ఉత్తర దేశానికి. అక్కడ బార్హస్పత్యమానము, మేరు పర్వత్ మనకు నాగపూర్ తర్వాత వింధ్య పర్వతమునకు అటువైపంతా దాన్ని బార్హస్పత్యమానం అంటే బృహస్పతి, జూపిటర్. మనకి ఇంగ్లీష్లో చెప్తే కానీ ఏదే అర్థం కాని రోజులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడో దూరం వినేవాళ్ళ కోసం నేను జూపిటర్ అనే శబ్దం వాడుతున్నా. మామూలుగా అయితే నా పరిభాష నేను వాడను, ఆంగ్ల శబ్దం లేకుండా. నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంగ్ల పదము లేకుండా 5 నిమిషాలు మాట్లాడు అని పెట్టా ఒక ప్రక్రియ. సరే, ఇప్పుడు 5 నిమిషాలు కాదు కదా, అర నిమిషము కూడా మాట్లాడతారో లేదో అనే భయము వచ్చినటువంటి సన్నివేశము. ఏమైనా మాట్లాడుదురుగాక. ఎందుకంటే మనకు కాకి నడకలు పోకపోయెను, హంస నడకలు రాకపోయెను అని మనము ఆ ఆంగ్ల భాష మన నెత్తిన కూర్చుని మన తెలుగు మాటలకు మనల్ని దూరం చేసింది. అది ఏమి ప్రమాదము. మామూలుగా అన్నము అంటే ఏమైంది? ఎంత సుందరమైన భాష. ఆయన తమిళ భారతి గారు, సుబ్రహ్మణ్య భారతి ఏమన్నాడు? ఒక మంచి యువతితో కావేరీ నదిలో పడవ మీద ప్రయాణం చేస్తూ తెలుగు పాట పాడి అన్నాడు. సుందర తెలుగు అని అన్నాడు. అంటే ఆయన యువతితో, భార్యతో పాట పాడుకోవడానికి తెలుగు పాటే కావాలి, అక్కడ తమిళం పాట వద్దనుకున్నాడు ఆయన. ఎవరు? మహాభాషా ప్రీతి కలిగిన తమిళ కవి. అంటే తెలుగు చెవికి అంత సుందరమైనదన్నమాట. సింహే వ్యాఘ్ర ఉదయ వృదాగో విజరగ్నో బ్రాహ్మణే సూర్యేయ ఇంద్రయ్య దేవి సుభగా జుజాన సానాగన్వక్షసాసం. సనాతన ధర్మ పరిరక్షణలో మారుతున్న సమాజంలో జారుతున్న విలువలపై తనదైన శైలిలో తోటి హిందువులను జాగృతం చేయాలనే సంకల్పంతో శుధ ప్రత్యంగ సూర్య ఇవ జ్యోతిషా విభూ తమహమస్మాముష్యాయణాయ తేజసే బ్రహ్మవర్చసాయ గృహ్ణామి అపాయ్య ఊర్మోరసః తమహమస్మాముష్యాయణాయ ఓజసే వీర్యాయ గృహ్ణామి అపాయ్యో మధ్యతోరసః అగదం కృతా పుష్పావదే ప్రసోవదే ఫలినీరఫలా ఉద అశ్వాయివ సత్వరేర్వేరుధః పారయిష్ణవః దేవీరుపబ్రువే ప్రపాగోసి విఘ్నదేరతరపశ్చాతయమానాః అశ్వత్థేవో నిషదనం వర్ణేవో వసుధిః కృతా గోభాజుయిత్కిలాసథయత్సనవథ పూరుషం.
అర్ధనారీశ్వరం అవార్డు ఇవ్వడం ఒక ఎత్తు, ఆ అవార్డు ఇచ్చే ఈ కార్యక్రమానికి వి సహస్రావధాని గారు నేను సినిమాలోకి వచ్చినప్పటి నుండి నన్ను అభినందించి ఆశీర్వదించి ఆలింగనం చేసుకున్నటువంటి అవధాని వీరు రావడం కూడా నేను ఒక గొప్ప ఎత్తుగా, మరొక ఎత్తుగా నేను భావిస్తున్నాను. చాలా కాలంగా తెలిసినటువంటి పూజ్యమిత్రులు అవధాని గారు, దీక్షిత్ గారి ఇంట్లో మన పూర్వ కలయిక, అపూర్వ కలయిక అలా వర్ధిల్లుతూ ఉంది. అర్ధనారీశ్వరము అనే దాన్ని బాగా అర్థం కావాలి అంటే మేని సగపాలు పురస్కారం ఇది. ఇల్లాలు మేని సగపాలు. గురువుగారు అర్ధనారీశ్వరం గురించి చెప్పినారు, పెద్దలందరూ కూడా చెప్పారు. నేను నా పాటలో చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు బతుకు ముళ్ళ బాటలోన జతగ స్నేహితురాలవైతివి, కళ్ళ నీళ్ళు తుడిచెవేళ తోడబుట్టిన చెల్లెవైతివి, వెనుక ముందులాడినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి, పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి, మానవతకే మోక్షమిచ్చి మాతృదేవతామూర్తివైతివి, ఆలు నీకు దండమే, అర్ధాంగి నీకు దండమే అన్నప్పుడు ఎంత బాగుంది. ఆలు నీకు దండమే, సగపాలు నీకు దండమే అంటే బాగుంటుంది. అర్ధాంగి బరువు మళ్ళీ అక్కడ పదం. సో ఈనాడు 30 సంవత్సరాలుగా నా పాటకు శ్రోతగా, నా పాటకు భూమికగా నన్ను నడిపిస్తున్నటువంటి దేవేరిగా ఉన్న నా నిర్మలకు ఇటువంటి పవిత్రమైన ఉగాది పురస్కారాల వేదిక పైన కుంభావ సరస్వతులు దైవజ్ఞ శర్మ గారు, మా శర్మ గారు, గురువు గారు ఉన్న వేదిక మీద నా భార్యకు నేను ధన్యవాదాలు చెప్పేటువంటి ఒక మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి యమునకు నేను అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. ప్రతి ఒక్క దంపతులను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారి పెళ్లినాటి ఆ జ్ఞాపకాలేమో గుర్తుకొస్తున్నాయేమో అనిపిస్తుంది. చాలా చక్కగా అనిపిస్తుందండి. సరస్వతి దేవనిదో నిబర్హయ ప్రజాం విశ్వస్య వృజాయస్య మాయినాః ఉతక్షితి స్తనయదామయేతే నిష్కృతా అన్యావో అన్యామవత్వన్యాన్యస్యా ఉపాపత తాః సర్వా ఓషధయః సంవిధానా ఇదం మే ప్రాపతా వచః. తదుపరి అవార్డు గ్రహీత శ్రీ అమోఘ్ దేశ్పతి గారు. పరిష్టాస్తేన ఇవ వ్రజమక్రముః ప్రాచ్ఛవర్యత్కించతను వాగం రవాః. నమః సంభ్రాజే అషాఢో అగ్నిర్బృహద్వయా విశ్వజిత్ సహంద్య శ్రేష్ఠో గంధర్వః. డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నారు. అంతకుముందు ఆమె ఆంధ్రప్రభ డిజిటల్ ఛానల్స్లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేశారు. అదే సమయంలో సుదీర్ఘకాలం ఆంధ్రప్రభ పేపర్కు ఢిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేశారు. స్వరూప గారు తన జర్నలిజం వృత్తిని 20 ఏళ్లకు పైగా ప్రతిష్టాత్మకంగా ఈనాడు జర్నలిజం స్కూల్లో ప్రారంభించి ఈటీవీ, ఎన్టీవీ, TV9 నెట్వర్క్, దూరదర్శన్, BBC, జీ హిందుస్థాన్ వంటి ప్రముఖ మీడియా సంస్థలలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. సమాజంలోని సామాజిక సమస్యలపై చేసిన కృషికి ఆమె అనేక ప్రతిష్టాత్మక అవార్డులను, బహుమతులను అందుకున్నారు. సరస్వతి ఘోరా హిరణ్యవర్తని పుత్రఘ్నీవష్టి సుష్టుతిం యస్యా అనంతో హృతస్త్వేషశ్చారిష్ణురణవః అమశ్చరతిరోరూపతో స్తతంగిరదశ్చిన్వంతు విశ్వే తే దేవాశ్చితిమా పూరయంతు. చూడండి
చూడండి, ఇంతసేపు ఏం చెప్పినా ఇప్పుడు ఆమె యమునా పాఠక్ సన్మానం అనేటప్పటికీ దుర్గాం దేవి అని చెప్పారు మంత్రం. ఆమె దుర్గాదేవి వలె, చండీదేవి వలె, మహాసరస్వతీదేవి వలె ప్రజలలోకి వెళ్ళి అసాధారణమైన కార్యక్రమములన్నీ చక్కబెట్టుగాక, ఆమెకు దిగ్విజయము లభించుగాక నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా గొప్ప తల్లి, ఇంత గొప్ప పని చేయటం అన్నది ఆమె అది ఒక, అందుకే ఏమన్నారంటే కృతేతు రేణుకాశక్తి. సరే, కలియుగంలో కూడా నా భార్య రేణుక అనుకోకండి, కృతయుగంలో రేణుకాదేవి యుగశక్తి అన్నాడు. త్రేతాయాం జానకి తథా. త్రేత మన సనాతన ధర్మమును, మన సంప్రదాయమును, మన ఆచార వ్యవహారములను, మన భాషను, వీటన్నింటినీ కూడా గౌరవించు కాపాడుకునే కర్తవ్యము మన అందరి మీద ఉన్నది. అటువంటి దానికి మనం యమునా పాఠక లాంటి, ఎందుకంటే యమునయే ఒక పాఠమై, యమునయే గుడి జయపీఠమై, ఆమె గుడికి జయపీఠం, ఆమె యమునా పాఠం. అందువల్ల అటువంటి జయము ఆమెకు లభించుగాక. జయోస్తు.